హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రజ చౌదరి @glow with సుప్రజ. ఈరోజు వ్లాగ్ చాలా స్పెషల్. ఇది ఒక సింపుల్ ట్రావెల్ వ్లాగ్ కాదు, ఇది నా హార్ట్కి చాలా దగ్గరగా ఉన్న వ్లాగ్. ఇంటి నుండి కాలేజ్కి, కాలేజ్ నుండి బెంగళూరుకి. ఈ వ్లాగ్లో నా ఎమోషన్స్, నా జ్ఞాపకాలు అన్నీ మీతో షేర్ చేయబోతున్నా. ఇంకా నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇంట్లో ఉన్నప్పుడు మనకి అన్నీ నార్మల్గా అనిపిస్తాయి, కానీ బయలుదేరే రోజు వచ్చినప్పుడు అమ్మ విలువ, ఇంటి విలువ అప్పుడు అర్థమవుతుంది. అమ్మతో గడిపే ప్రతి చిన్న మూమెంట్, అమ్మ వంట తిన్నావా అని అడిగే మాట, ఇవి చిన్నవిగా అనిపించినా మన లైఫ్లో చాలా పెద్దవి. ఈరోజు నేను బయలుదేరే రోజు బ్యాగ్ రెడీ చేసుకుంటూ ఉన్నా. ఇంకా బయలుదేరిపోయా. అమ్మ నాతో పాటు బ్యాగ్ తీసుకొని వచ్చింది. నేను గుడికి వెళ్ళేసి ముక్కొని వస్తుంటే అమ్మ నాకంటే ముందే వెళ్ళిపోతుంది. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అమ్మను వదిలేసి వెళ్ళాలి కదా. ఆ నిమిషం అమ్మ కళ్ళల్లో చాలా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. కానీ మళ్ళీ నేను ఏడిస్తే అమ్మ ఏడుస్తుంది అని చెప్పి ఆ ఏడుపునంతా, ఆ బాధనంతా చాలా కంట్రోల్ చేసుకొని అయితే బయలుదేరుతా. ప్రతిసారి ఇదే జరుగుతుంది. ప్రతిసారి ఇంటి నుంచి బయటకు వస్తున్నప్పుడు అమ్మ నన్ను చూసే చూపు, ఆ చూపులో ఎంత ప్రేమ ఉందో అంతే బాధ కూడా ఉంది. నవ్వుతూ బాయ్ చెప్పినా మనసులో మాత్రం ఏడిపే. బస్ ఎక్కే టైంలో అమ్మ చేతిలో ఉన్న బ్యాగ్ని తీసుకున్నప్పుడు ఆ మూమెంట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంకా అలా బయలుదేరిపోయా ఆ పొలాలు చూస్తూ. ఇదైతే మా ఊరి దగ్గర ఉన్న నది. ఇదైతే చిత్రావతి రివర్. ఇందులో ఎప్పుడు వాటర్ అయితే ఉండవు, వర్షం పడితే మాత్రమే అలా కొన్ని రోజులు ఉంటాయి. పేరుకే రివర్ కానీ వాటర్ అయితే అస్సలు ఉండవు. నేను నా చిన్నగా ఉన్నప్పుడు అసలు ఇది నాకు రివర్ అనే తెలీదు. తర్వాత చదువుకుంటున్నప్పుడు 10th క్లాస్ అలా వచ్చినప్పుడు తెలిసింది. మాకు చిన్నగా ఉన్నప్పటి నుండి దీన్ని ఏరు ఏరు అంటుండే పెద్దోళ్ళందరూ. సో నాకు ఇది రివర్ అనేది తెలీదు. అండ్ ఈ చిత్రావతి రివర్ ఎక్కడుందో ఒకసారి గూగుల్ సెర్చ్ చేసి మీరైతే కామెంట్ చేయండి. అండ్ మా సైడ్ వేడి అయితే చాలా చాలా ఉంది. ఎండలు అయితే దంచేస్తున్నాయి. కాసేపు బస్ ఎక్కి కూర్చున్నాను, వెయిట్ చేస్తున్నా. దారుణం అంటే దారుణంగా చెమటలు పోస్తున్నాయి. తర్వాత హాఫ్ అన్ అవర్కి అయితే బస్ బయలుదేరింది. ఈ ఏరియా అయితే నాకు చాలా ఇష్టం. వానాకాలంలో అయితే మంచిగా గ్రీనరీగా ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం కదా, సో చెట్లు కొమ్మలు తప్ప ఏం ఉండవు, ఆకులన్నీ రాలిపోయి ఉంటాయి. అండ్ ఈ రోడ్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎక్కడ, ఇది ఏ హైవే అని. నాకు చిన్నప్పుడు అయితే నాన్నతో వెళ్ళినప్పుడు బాగా గుర్తు. అంటే ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే అక్కడ ఇది ఈ రూట్ ఆ ఊరు, ఈ రూట్ ఆ ఊరు అని చెప్పి మా నాన్న నాకు చెప్పేవాడు. ఈ రూట్ అయితే నేను ఎప్పుడో ఒకసారి వచ్చేదాన్ని. కాలేజ్కి జాయిన్ అయినప్పటి నుండే ఎక్కువ, కానీ అంతకుముందు అయితే ఈ ప్లేస్కి నేను వచ్చేదాన్నే కాదు. నాకు అస్సలు తెలీదు. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా అసలు నాకు గుర్తుండేవే కాదు. ప్రతిసారి మా నాన్న అడిగేదాన్ని ఇది ఏ ఊరు, ఇది ఏ ఊరు అని. వచ్చిన ఊరు దగ్గరల్లా అడిగేదాన్ని. మీలో కూడా నా అలాగే ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఒకసారి కామెంట్ చేయండి. నేను చిన్నప్పుడు మా నాన్న ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ అడిగేదాన్ని, కానీ మా నాన్న ఎంతో ఓపికగా చెప్పేవాళ్ళు. ఇంకా ఈ ఏరియాలో అయితే ఫ్యాన్స్ ఉంటాయి. ఫ్యాన్స్ ఉంటే నాకు చాలా ఇష్టము. చిన్నప్పుడు అయితే అదేంటో అనుకుంటుంటే, కానీ ఇప్పుడు తెలుసు నాకు ఆ ఫ్యాన్స్ అంటే ఓ ఇది అని చెప్పి. ఆయన చిన్నప్పుడు మెమరీస్ కదా. అప్పుడు ఉన్న ఎంజాయ్మెంట్, అప్పుడున్న బాండ్ నాన్నతో పెద్ద అయ్యాక ఎందుకు ఉంటుందో నాకైతే తెలియదు అసలు. ఇప్పుడు చాలా ఆలోచిస్తారు కదా, ఆయనైనా మనమైనా ఏ మాట మాట్లాడితే ఏం ఫీల్ అవుతారో అనే ఇదిలోనే ఉంటాం. సో సరిగ్గా ఏదైనా షేర్ చేసుకోవాలన్నా కూడా షేర్ చేసుకోలేము, బాధపడతారేమో అని. సరే కానీ మళ్ళీ ఎమోషనల్ టాపిక్లో కొద్ది. కానీ ఇంకా అలా అయితే నేను ధర్మవరం వరకు వెళ్ళాను. ఇంకా వీడు నా తమ్ముడు అసలు డిప్లొమా నుండి ఉన్నాడు. సడన్గా వెళ్ళి చూసేసరికి, వాడు ఫోన్ చూస్తూ ఉంటే సడన్గా చూసేసరికి అసలు నేను ఎవరో అనుకున్నాను. కానీ లాస్ట్కి చూస్తే వాడు. ఇది అనుకుంది కదా, సో నాకు పెద్ద సర్ప్రైజ్. ఇంకా అలా ఇద్దరం అయితే తినేసి బయలుదేరిపోయాము. ఫైనల్లీ నేనైతే ఇంకా నా కాలేజ్ దగ్గరలో వెళ్ళిపోతున్నాను. బట్ బస్సెస్ లేవు, అందుకని లాస్ట్కి ఆటోలో వెళ్ళి చేసుకొని అలా అయితే మా కాలేజ్ దగ్గరికి వెళ్ళాను. అండ్ ఫైనల్లీ దిస్ ఈజ్ అవర్ కాలేజ్. అండ్ ఈ రోడ్స్ నాకు చాలా ఇష్టం. చూడండి ఎంత బాగుంటుందో. ఎండాకాలమైన, వానాకాలమైన, చలికాలమైన చాలా బాగుంటుంది చూడడానికి. అందుకే నాకు చాలా ఇష్టం అక్కడ. ఇంకా నైట్ అయితే ఫుడ్ తినేసి, ఫ్రెష్ అయిపోయాక ఫుడ్ తినేసి ఇంకా అలా రోడ్డు మీదకి వచ్చాం వాక్ చేద్దామని. నాకైతే బాగా గుర్తు, ఎందుకంటే నేను ఎప్పుడు ఈ రోడ్డు మీదే పడి ఉండేదాన్ని. ఫుడ్ తినంగానే అట్లీస్ట్ 1 hour అయినా వాక్ చేసేదాన్ని.
అలా సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంకా మేమందరం కలిసినామంటే సాంగ్స్ వింటూ డాన్స్‌లేసుకుంటా, రచ్చ చేసుకుంటా, అరుచుకుంటా అట్లా తిరిగేవాళ్ళం. అండ్ ఫోటోస్ కూడా బాగా ఫోటోస్ తీసుకునేవాళ్ళం. ఈ ప్లేస్‌లో మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంక ఈ ప్లేసెస్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా తర్వాతయితే మాట్లాడుకుంటూ పడుకునేసాము. ఇంకా మార్నింగ్ లేచేసి వాళ్ళైతే ఎళ్ళిపోయారు అటెండెన్స్ ఎయ్యాలి అని చెప్పి. సో, ఇంక నేను నిదానంగా వెళ్దాము అన్నట్టు నిదానంగా స్నానం చేసుకొని మళ్ళీ అయితే బయలుదేరాను. ఇంక నాకు చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ నేను స్టూడెంట్ లాగా వెళ్తే ఎంత బాగుండు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అలా ఇంకా రెడీ అయితే బయటకొచ్చాను. బయటికి రాంగానే ఆ ఎండ అసలు నాకు చాలా ఇష్టం. ఈ ప్లేస్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. మంచిగా ఉంటది. ప్రశాంతంగాను ఉంటది. ఇంకా అలా మొత్తం చూస్తూ, ఆస్వాదిస్తూ అన్ని మెమరీస్ అయితే మెమరైజ్ చేసుకుంటూ ఉన్నాను. ఇదైతే మా వాళ్ళ ప్రాజెక్ట్. అలా మొత్తం అంతా చూస్తూ బాగా ఎంజాయ్ చేశాను. ఆ పక్కన లెమన్ ట్రీస్, కోకోనట్ ట్రీస్‌ని కూడా వదిలేవాళ్ళం కాదు. మంచిగా కోకోనట్స్ తాగేవాళ్ళం. ఇంకొకటి ఇందులోనే మొత్తం మా కాలేజ్ మొత్తం కవర్ అయిపోద్ది ఈ వీడియో. ఇదైతే మొత్తం చూడండి. ఇదైతే ఫస్ట్ మా హాస్టల్. ఇది మేముండే హాస్టల్. ఇంకో హాస్టల్ ఆ ముందు ఉంటది. ఆ రోడ్‌లో స్ట్రెయిట్‌గా వెళ్తే ఇంకో హాస్టల్ వచ్చిద్ది. అక్కడ నుండి ఇంకా కాలేజ్కి వెళ్ళొచ్చు. ఇంక ఇదైతే మా మెయిన్ గేట్ ఉంటుంది. కాంపౌండ్ పక్కనే ఈ చెట్లన్నీ ఉంటాయి. ఇందులోనే నేరేడు చెట్లు కూడా ఉన్నాయి. ఆ నేరేడు కాయలు అయితే మేమైతే బాగా తినేవాళ్ళం. నాకైతే ఫైనల్ ఇయర్కి వచ్చాక లాస్ట్ సెమ్లో తెలిసింది అసలు ఆ చెట్లు ఇక్కడ ఉన్నాయి అని. అంతవరకు నాకు అసలు తెలియదు. అన్ని పిచ్చి చెట్లు ఏమోలే అనుకున్నాను. అంటే జస్ట్ డెకరేషన్ కోసమేమో అనుకున్నాను. బట్ కాదంట, అక్కడ ఉన్నాయి. కానీ అక్కడ ఫ్రూట్స్ కూడా చాలా కాసేవి. చిన్నగా ఉన్నా కూడా చెట్లు మంచిగా ఎప్పుడు అక్కడే ఉండేవాళ్ళం. ఇంకా నేను ముందైతే కాలేజ్లో ఉన్నప్పుడు మంచిగా వ్లాగ్స్ తీసుకునేదాన్ని. ఈ రూట్ మొత్తం నా ఫైనల్ సెమ్లో మొత్తం బాగా ఎంజాయ్ చేశాను. అండ్ నా ఫ్రెండ్స్తో కూడా. అప్పుడైతే అందరూ ఫ్రెండ్స్ పక్క నుండి ఉండేవాళ్ళు. అందరూ ఏదో ఒకటి అంటూ కామెంట్ చేసుకుంటూ మంచిగా వెళ్ళేవాళ్ళం. హ్యాపీగా తిరుక్కునే వాళ్ళము. బట్ ఇప్పుడు నేను ఒక్కదాన్నే తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇట్స్ కామన్ రైట్. ఎవరు మనతో ఉండరని ఆల్రెడీ తెలుసు. అలా అన్నీ మెమరైజ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాను. ఇంకెందాక చూపించాను కదా, అలా దూరంగా ఒక బిల్డింగ్ అనిపిస్తుంది. అక్కడే మా ఇంకో హాస్టల్. మా ఫుడ్ అంతా అక్కడే ఉంటుంది. ఇంకా అక్కడ 2 years మేము అక్కడే ఉన్నాము. లాస్ట్ 1 year మాత్రమే ఇప్పుడున్న హాస్టల్లో ఉన్నింది. అండ్ దూరంగా కనిపిస్తుంది కదా, అది మా ఆంజనేయ టెంపుల్. ప్రతి ఫెస్టివల్ బాగా జరిపేవాళ్ళు. శనివారం మంచిగా పూజ చేసేవాళ్ళు. ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఫైనల్ ఇయర్లో అయితే బాగా తిరిగాము ఈ టెంపుల్కి. ఎందుకో తెలీదు, అంతకుముందు అంత టైం ఉండేది కాదు. తర్వాత అంతా ఫ్రీగానే ఉన్నాం కాబట్టి ఫైనల్ ఇయర్లో బాగా గుడికి వెళ్ళే వాళ్ళం. ఇంకా ఈ జిమ్లో సగం ఎక్విప్మెంట్ అంతా ఊడిపోయి ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చి ఎంత చేయాలన్నా కూడా ఆ ఎక్విప్మెంట్ వల్లే ఆగిపోయే వాళ్ళము. ఇప్పుడు ఎలా ఉందో ఏమో అంత చూడలేదు కానీ, బట్ ఇవన్నీ సమ్ మెమరీస్. మంచిగా ఉండి ఈవినింగ్ టైంలో ఇక్కడే కూర్చొని అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం ఫ్రెండ్స్తోని. ఇంక ఈ ప్లే గ్రౌండ్లో అయితే మా పీడీ వల్లే మేము అసలు ఆ ప్లే గ్రౌండ్కి వెళ్ళకుండా అయిపోయాము. అంటే ఫస్ట్లో ఒక పీడీ ఉండే, ఆయన కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసుకునేవాడు. సో మేమైతే వెళ్ళకుండానే ఆగిపోయే వాళ్ళము. ఇంకా ఫైనల్లీ ఇక్కడ మామిడి చెట్టు ఉంటుంది. ఆ మామిడి చెట్టుకు కూడా కాయలు కాసాయి, కానీ మనకు అందేలాగా ఉండవు. అవి చాలా పైన ఉంటాయి. సో ఈ ఒక్క మామిడికాయ కూడా అందదు. ఇవన్నీ సగం కింద పడి పగిలిపోవడము, కింద పడడం, వేస్ట్ అవ్వడం తప్పించి ఒక్కరోజు కూడా సరిగ్గా దానిని అసలు ఒక్కరు కూడా ముట్టిందే లేదు నాకు తెలిసినంత వరకు. అండ్ ఇది మా ఓల్డ్ హాస్టల్ అనమాట. ఇక్కడే అక్కడ కనిపిస్తుంది కదా మల్లెపూల చెట్టు ఉంటుంది. చాలా పువ్వులు కాసేటప్పుడు. ఇంకా తర్వాత అయితే ఫుడ్ కని వెళ్ళాను. అది ఉప్మా ఉండింది. సో అనమాట. ఇంకా మనం తినాం కాబట్టి ఇంకా అలా వెళ్ళిపోయాను. ఇంక ఈ జామ చెట్టు అయితే కొంచెం వేరేగా ఉండేది. అబ్బా కాయలే కొంచెం వేరేలాగా ఉండేవి. అండ్ ఈ నేరేడు చెట్లు మాకే అసలు ఎలా ఉంటుంది అంటే, నేరేడు కాయలు ఉన్నప్పుడు రోడ్డు మొత్తం కూడా పర్పుల్ కలర్లో, కింద నేల మొత్తం పర్పుల్ కలర్లో, ఆ చెత్తలో సగం కాదు ఆల్మోస్ట్ కాయలన్నీ 70% 60% కాయలన్నీ కిందే వేస్ట్ అయ్యేవి. దానిని ఎవ్వరు కొయ్యరు. ఎప్పుడో ఒక్కసారి తెంపుతారు. ఇయర్లో లాస్ట్లో ఇంకా ఎక్కువ కాయలు ఉన్నాయి అన్నప్పుడు ఒక్కసారి తెంపి మొత్తం కాలేజ్ అందరు తినేవాళ్ళు. బట్ నేనున్న ఈ లాస్ట్ ఇయర్లో అసలు ఒక్క కాయ కూడా తెంపలేదు. అన్నీ చాలా వేస్ట్ అయిపోయాయి.
మేమైతే బాగా తినేవాళ్ళం. నాకైతే చాలా ఇష్టం. ఎంత స్వీట్ ఉంటాయంటే అంత స్వీట్ ఉంటాయి నేరేడుకాయలు. అండ్ హెల్త్కి కూడా మంచిది కదా, ఎప్పుడో ఒకసారి సీజన్లో వస్తాయి. అండ్ బయట కాస్ట్ చూస్తే అది మండిపోతుంటాయి, కానీ ఇక్కడ చూస్తే మేము ఫ్రీగా ఉన్నా కూడా అన్నీ వేస్ట్ అవుతుంటాయి. అస్సలు ఎంత దారుణంగా అంటే అంత దారుణం. రోజు ఉప్పు కారం వేసుకొని మంచిగా తినేవాళ్ళం. ఇంకా బాదాం చెట్టు, అసలు ప్రతి చెట్టుకు కూడా ఒక స్టోరీ ఉందంటే నమ్ముతారా? మన దగ్గర కన్ఫామ్గా ప్రతి చెట్టుకి ప్రతి మూలల్లో మన దగ్గర ఒక స్టోరీ ఉంటుంది. ఎందుకంటే అవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేసినవి కాబట్టి. ఇంకా పక్కన ఫామ్ పాండ్ ఒక్కరోజు యూజ్ చేసింది లేదు. అండ్ వర్షాలు పడితే దానంత గలీజ్గా అట్లా ఎట్ట గలీజ్ అవుతుందంటే అట్ట గలీజ్ అవుతుంది. ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా, ఫామ్ పాండ్ పేరుకే కానీ మొత్తం చెత్తతోనే నిండిపోయింది. ఇప్పుడు ఇంకా సమ్మర్ కదా, వాటర్ అస్సలా ఉండవు, చాలా రేర్. అందుకనే ఇంకా మొత్తం ఎండిపోయింది, మొత్తం చెత్త ఉంటుంది. ఇప్పుడు క్లీన్ చేస్తారు దాన్ని మొత్తము. ఇంకా ఫైనల్లీ మనం కాలేజ్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇంకా దూరంగా కనిపిస్తుంది కదా, అది మన గణపతి టెంపుల్. ఎంట్రన్స్లో నాకు చాలా ఇష్టము. అంటే ఈ గణపతి టెంపుల్ ఎంత బాగుంటుందంటే అస్సలు నాకు చాలా అంటే చాలా ఇష్టము. కాలేజ్లోకి రాగానే ఫస్ట్ పాజిటివ్ వైబ్ ఏంటి అంటే ఆ గణపతి టెంపులే. ఇంకా అలా కాలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా మన కాలేజ్లోకి వెళ్ళేటప్పుడు ఎందుకులే వీడియో తీయడం అన్నట్టు అందరూ లెక్చరర్స్ ఉంటారు కదా, ఎవరో ఒకరు ఎదురు పడితే బాగోదు అన్నట్టు. ఇంకా తర్వాత అయితే ఆ పైనకి వెళ్ళేసి ఫామ్స్ తీసుకొని వచ్చి మొత్తం సైన్స్ అంటే నో డ్యూస్ అలా సైన్స్ చేయించుకోవడానికి అని చెప్పి మొత్తం కాలేజ్ మొత్తం తిరుగుతున్నాను. ఇంకా అందరినీ మాట్లాడించుకుంటూ, సైన్స్ అవసరం ఉన్నా లేకపోయినా అందరు లెక్చరర్స్ని మాట్లాడించుకుంటూ హ్యాపీగా అనిపించింది. అసలు మర్చిపోతారేమో అనుకున్నాము, కానీ 3 ఏళ్ళు ఉన్నాం కదా, అట్లీస్ట్ గుర్తుకున్నాము. అదైతే చాలా హ్యాపీ. అండ్ ఇక్కడైతే ఇది మా అడ్వైజర్ సార్ క్యాబిన్ ముందరే ఈ జామ చెట్టు ఉంటుంది. ఈ జామ చెట్లు బాగా తినేవాళ్ళము. అలా సైన్స్ చేయించుకొని పైన అయితే ఇచ్చేసి వచ్చాను. ఇంకా సర్టిఫికెట్స్ అయితే లేట్ అయ్యిద్దమ్మా, ఫుడ్ తినేసి రండి అంటే సరే అని చెప్పి నేను నా ఫ్రెండ్ కలిసి టెంపుల్కి వెళ్దాము. అలాగే అంటే మేము కాలేజ్ వెనక నుండి వచ్చి టెంపుల్కి వెళ్దామని చెప్పి టెంపుల్కి వెళ్ళి మంచిగా మా ఆంజనేయ స్వామి టెంపుల్, ఇదైతే ఇందాక చూపించాను కదా దూరంగా టెంపుల్ ఉంది అని, ఇదే మా హనుమాన్ టెంపుల్. ఇక్కడే నాగలకట్ట కూడా ఉంటుంది. ఏదైనా ఫెస్టివల్ వస్తే వేరే ఊరు వాళ్ళు అంటే వాళ్ళదే అనుకోండి, మా కాలేజ్ ఉన్న ప్లేస్లో కట్టారు. సో ఇంక ఇక్కడైతే బాగా వాళ్ళు వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. అండ్ మేము కూడా మంచిగా పూజలు చేయించడం, భోజనాలు ఇక్కడే తినడం, మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అండ్ హియర్ అవర్ హనుమాన్. ఈ హనుమాన్జీ ఎంత బాగుంటాడో, శనివారాలప్పుడు మంచిగా ఆకు పూజ చేసేవాళ్ళు. అండ్ నేనైతే ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని తర్వాత అయితే కాసేపు అలా స్పెండ్ చేసి చాలా మిస్ అవుతున్నాను నిజంగా. ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే ఇక్కడ అంతా సైలెంట్గా ఉంటుంది కదా, సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ వచ్చి ఆయన దర్శనం చేసుకొని కూర్చొని వెళ్తే ఆ ప్రశాంతతే వేరు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలా స్వామివారిని మొక్కుకొని అయితే ఇంకా అలా కాసేపు కూర్చున్నాను. అలా ఆలోచిస్తున్నా, ఏంటి ఇలా ఉంది, ఇంతమంది ఫ్రెండ్స్ అన్నీ మిస్ అవుతున్నా కదా, కాలేజ్ని చాలా మిస్ అవుతున్నా. ఫస్ట్ అసలు అనుకోలేదు కాలేజ్ నుండి వెళ్ళిపోతే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని ఉండే ఫీలింగ్. బట్ అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఆ మెమొరీస్తో చాలా ఎమోషనల్ అయిపోయాను నేను. ఇంకా తర్వాత టెంపుల్కి వెళ్ళేసి మా ఫుడ్ అయితే తింటున్నాను 9 మంత్స్ తర్వాత. ఆఫ్టర్ 9 మంత్స్ ఎందుకు బయట కూర్చున్నారు అనుకుంటున్నారా? మేమైతే లోపల బాగోదని చెప్పి బయటికి వచ్చి ప్రశాంతంగా అయితే తింటాము. ఇంకా తర్వాత మళ్ళీ ఇదే మా అడ్వైజరీ సార్ క్యాబిన్. ఆయనైతే లేడు, ట్రాన్స్ఫర్ అయిపోయాడు. సో నేనైతే బాగా మిస్ అయ్యాను. ఆయన ఉంటే మంచిగా పలకరించే వాళ్ళు ఉండేవాళ్ళు కదా అన్నట్టు. తర్వాత ఇంకా నా సర్టిఫికెట్స్ అయితే వచ్చాయి అన్నారు. నా సర్టిఫికెట్స్ తీసుకొని అలా ఇవైతే ఈ 2 ప్రాజెక్ట్స్కి సంబంధించి, ఇదైతే మా ప్రాజెక్ట్, నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు చేసిన ప్రాజెక్ట్. గ్రీన్ హౌస్ కట్టమన్నారు. సో మేమే డిజైన్ చేసుకొని మేమే చేసి మొత్తం చేసింది. ఇంకా చెట్లు కూడా అలాగే ఉన్నాయి. టొమాటో పెట్టినాము, టొమాటో క్రాప్. ఆ చెట్లు కూడా ఇంకా అట్లనే ఉన్నాయి, అసలు తీయలేదు. అంటే నెక్స్ట్ ఎవరికి ప్రాజెక్ట్ యూజ్ అయితే వాళ్ళు తీసుకుంటారు అలాగా. ఇంకా తర్వాత కాసేపు ఇంకా నా తమ్ముడు అయితే వచ్చాడు. సో అందుకని లైబ్రరీకి అయితే వచ్చాను సర్టిఫికెట్స్ తీసుకొని. ఇంకా లైబ్రరీలో కూర్చుంటే కాసేపు ఇంకా నా ఫ్రెండ్, ఇది నా బెస్ట్ తెలుసు కదా మీకు,
మంజుల. ఇంకా తనైతే బుక్ కోసం వెళ్ళింది నిద్ర వస్తుందని చెప్పి. అండ్ మేమైతే కామెంట్ చేస్తున్నాము, అయ్యో చదువు బిడ్డ వచ్చింది అయ్యో అని చెప్పి. ఇంకా అలా ఆలోచిస్తూ అలా కాసేపు కూర్చుండిపోయాను. అలా నేను చదువుకునే ప్లేస్ అంటే ఎప్పుడు అలా లైబ్రరీలోనే ఉండేదాన్ని. సో ఆ ప్లేస్ అంతా. అండ్ హియర్ మై తమ్ముడు ఆల్రెడీ చూశారు కదా, దిలీప్. వీడు నా ఓన్ కాకపోయినా కూడా నాకు ఓన్గా తమ్ముడు ఉంటే నిజంగా ఇలాగే ఉండేవాడేమో. వాడు నన్ను ఎప్పుడు అక్క అని పిలవలేదు కానీ బట్ నన్ను ఎంత బాగా చూసుకుంటాడంటే వాళ్ళ అక్క నిజంగా ఉన్నినా కూడా అంత బాగా చూసుకునేవాడు కాదేమో. నాకు తమ్ముడు అంటాడు, అంత బాగా ఇష్టము. అండ్ హియర్ మై సర్టిఫికేట్స్. ఆ సర్టిఫికేట్స్ అయితే వచ్చాయి. 3 ఏళ్ళు కష్టపడిన దానికి ఫైనల్లీ నా సర్టిఫికేట్స్ అయితే నేను తీసుకున్నాను. తర్వాత ఇంకా మా క్లాసెస్ దగ్గరికి వెళ్దాము అన్నట్టు మొత్తం క్లాసెస్ దగ్గర మొత్తం వెళ్తూ ఇది మా క్లాస్, ఇది మా క్లాస్, ఇది మా క్లాస్ అంటున్నా. అది మా సెకండ్ ఇయర్ క్లాస్. ఇప్పుడు నేను ఉన్నది థర్డ్ ఇయర్. అండ్ ఆ లాస్ట్లో ఉన్నది ఫైనల్ ఇయర్ క్లాస్ రూమ్. ఫైనల్ ఇయర్లో అయితే మామూలుగా చైర్స్ ఉండేవి. ఇప్పుడు చైర్స్ తీసేసి బెంచెస్ వేసారంట. సో నాకు నచ్చలేదు, లోపలికి కూడా వెళ్ళలేదు అసలు. తర్వాత లైబ్రరీలో కాసేపు మాట్లాడాక ఆ తర్వాత ఇంకా హాస్టల్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా నేను వెళ్ళాలి కదా. సో అంతకుముందు ఒక 1 అవర్ అలా టైం అయితే ఉంది. సో ఫొటోస్ తీసుకుందామని చెప్పి బయటకు వచ్చి మేము ఫొటోస్ తీసుకుంటూ అలా అయితే గడిపేసాము. ఇంకా ఫైనల్లీ వెళ్ళిపోయే సిచ్యువేషన్ వచ్చింది. నేను వీడియో అయితే తీయలేదు. అండ్ హడావిడిగా అయితే వెళ్ళాను. ఇంకా బస్సు సడన్గా మా కాలేజ్ దగ్గర నుండి ఊర్లోకి వెళ్ళాలి, ఊరు నుండి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళాలి. సో ఇంకా బస్సు సడన్గా వచ్చేసరికి ఇంకా ఫాస్ట్ సరిగ్గా వాళ్ళకి బాయ్ కూడా చెప్పలేదు నా ఫ్రెండ్స్కి. అలా అయితే వచ్చాను. ఇంకా బస్సెస్ లేవు. సో నిల్చోనే ఆల్మోస్ట్ 3 hours నిల్చొని అయితే వచ్చాను. ఇంకా యశ్వంత్పూర్ అలా వచ్చినప్పుడు బెంగళూరులో అప్పుడు సీట్స్ దొరికాయి. అప్పుడు వెళ్ళి కూర్చున్నాను. అంతవరకు నిల్చొనే ఉన్నాను. 3 hours నిల్చునేసరికి నా కాళ్ళు బాగా లాగేసాయి. అండ్ దానికి తోడు ఈ ట్రాఫిక్ దారుణంగా ఉంది. ఆ ట్రాఫిక్ ఇలా ఈ జర్నీ ఇంటి నుండి కాలేజ్కి, కాలేజ్ నుండి బెంగళూరు జర్నీ అయితే ఇలా ముగిసింది. నేను చాలా మిస్ అవుతున్నాను నా ఫ్రెండ్స్ని. మీకు ఇలా ఎప్పుడైనా అనిపించిందా? అయితే వెంటనే కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బాయ్. రేపు మళ్ళీ